హాయ్ ఎవ్రీవన్, మా అత్తగారి స్టైల్లో చపాతీలని ఎలా చేస్తారన్నది ఈ వీడియోలో చూపిస్తాను. మనం చపాతీ పిండి కలుపుకున్న తర్వాత దాన్ని ఒక బాల్ సైజులో తీసుకుంటాం కదా. ఈవిడ ఇలా పొడుగ్గా తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ షేప్ అయితే ఇచ్చుకుంటారు. అంటే మనం పరోటాలకు ఇచ్చుకుంటాం కదా, ఆ షేప్ అయితే కనుక ఇచ్చుకుంటారనమాట. మిగతా అన్నిటిని ఇలా ఇచ్చుకున్న తర్వాత చపాతీ కర్రతో చపాతీలను ఒత్తుకోవడమే. ఇలా చేయడం వల్ల ఏంటంటే చపాతీలు అనేవి ఎక్కువసేపు మనకి కరకరలాడిపోతూ ఉంటాయి కదా, మెత్తగా అయితే కనుక ఉంటాయి. అలాగే ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి అయితే వేసుకొని, ఇంకొక టిప్ ఏంటంటే చపాతీలు మెత్తగా ఉండడానికి ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడుపుకొని ఇలాగా అద్దుకుంటూ రెండు వైపులా అయితే కనుక కాల్చుకోవాలన్నమాట. ఇలా అద్దుకుంటూ కాల్చుకుంటే ఏమవుతుందంటే మనకి చపాతీ అనేది చూసారా ఎంత చక్కగా వేగిందో. అలాగే ఎక్కువసేపు అయితే కనుక మెత్తగా ఉంటాయి అన్నమాట. ఒకసారి నచ్చితే కనుక ఈ రెండు టిప్పులను ఫాలో అవ్వండి. అంతేనండి, మన చపాతీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్.